తయారు చేయాలి మళ్ళీ చేయండి. అయిపోయింది. పేషెంట్ వచ్చారు, ఒక 26 సంవత్సరాల మహిళ, హైదరాబాద్ సూర్యాపేట లోకల్, కానీ హైదరాబాద్ నుంచి మా దగ్గరకు వచ్చారనమాట. ఆమెకి ప్రెగ్నెన్సీ తర్వాత ఒక నెల తర్వాత బ్లడ్ చాలా పడిపోయింది, ఒక 4% అయిపోయింది ఆమె బ్లడ్. 10% ఉండాల్సిన బ్లడ్ 4% అయింది. అప్పుడు మేము అర్జెంటుగా 5 ప్యాకెట్లు బ్లడ్లు, 4 ప్యాకెట్లు ఎస్ఎఫ్పీలు ఎక్కియాల్సి వచ్చింది. అప్పుడు మాకు అనిపించింది బ్లడ్ అనేది ఎంత అవసరం. ఒక మనిషికి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీలో అయినా కూడా మనం ఏదైనా సహాయం చేయగలిగితే బ్లడ్ డొనేట్ చేస్తే అది ఏదో ఒక రూపంలో ఎవరికో ఒకరు సహాయపడుతుంది. కాబట్టి ఆ సందర్భం నుంచి మేము ఈ ఇనిషియేటివ్ తీసుకొని మా హాస్పిటల్ అందరినీ ప్రోత్సహించి అందరి నుంచి మేము ఒక 25 ప్యాకెట్ల బ్లడ్ సేకరించి అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మేము సాయి బ్లడ్ బ్యాంక్కి ఇచ్చామన్నమాట. ఏదన్నా మా తరఫున సహాయం మేము చేస్తున్నాం సొసైటీకి. ఏదన్నా అత్యంత అవసరం ఉన్నా ఏదున్నా మన హైదరాబాద్లో డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఇక్కడ మన అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తే మేము వాళ్ళకి తక్కువ ఖర్చుతో మేము ట్రీట్మెంట్ చేయడానికి సహకారాలు అందిస్తాము. ఇక్కడ మా దగ్గర క్రిటికల్ కేర్ ఉంది, అనస్థీషియా సెటప్ మొత్తం ఉంది, ఐసీయూ క్రిటికల్ కేర్ అండ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ వి అఖిల్ నాయక్ సార్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు 24/7. అండ్ రాగిని మేడం మనకి ఇక్కడ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ 24/7 అవైలబుల్ ఉంటారు. నేను డాక్టర్ అనుషా అనంతుల 24/7 జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఎక్కడ ఎలాంటి లాప్రోస్కోపిక్ సర్జరీ అయినా ఇక్కడ మనం చేస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు ఎక్కడైతే హైదరాబాద్లో జరిగే సర్జరీలన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ మన సూర్యాపేటలో అలాంటి ఫెసిలిటీస్తో అలాంటి ఓటీ దాన్ని బట్టి మనం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ సూర్యాపేట ప్రజలకి, సూర్యాపేట డిస్టిక్ సరౌండింగ్ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు మా సేవలు అందిస్తున్నాం. ఆర్థోపెడిక్ విభాగం ఉంది, అట్లాంటి ఈఎన్టీ విభాగం ఉంది, ఎలాంటి యాక్సిడెంట్ అట్లాగే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఉంది. ఏంటంటే మనకి మొహం మీద ఎక్కడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొహం మీద ఎలాంటి చిన్న బొక్కలు ఇరిగినా, అంటే కళ్ళ దగ్గర కానీ, ముక్కు దగ్గర కానీ, సైనస్ అని అంటారు, మ్యాక్సిలరీ కానీ, మన నవిలే దవడ దెబ్బలు ఇరిగినా కూడా అట్లాంటి ఇరిగినప్పుడు మన దగ్గర స్పెషాలిటీ డాక్టర్ ఉన్నారనమాట. మన దగ్గర హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సర్జరీ చేసే డాక్టర్ ఉన్నారు. ఇప్పటికీ మన దగ్గర చాలా సర్జరీస్ అలా అయినాయి. సో ఎలాంటి ట్రామా, ఎనీ ఎమర్జెన్సీస్ కానీ, ఎలాంటి
ఇబ్బందులు ఉన్నా మేము హైదరాబాద్లో పెట్టుకోలేమమ్మా, మేము ఇక్కడైతేనే పెట్టుకోగలుగుతాము, మీరు ఏదైనా సాయం చేయండి అని వాళ్ళందరికీ మేము ముందుంటాము. ఎప్పుడైనా ఎనీ 24/7 ఎమర్జెన్సీస్ కానీ, ట్రామాస్కి కానీ, ఫిట్స్ కేసులు కానీ, ఓపీ పాయిజనింగ్ మందు తాగిన వాళ్ళు కానీ, స్నేక్ బైట్స్ కానీ, అదేంటి తేలుగుట్టిన వాళ్ళకి కానీ అతి తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన వైద్యం మేము అందించడానికి మా అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఎలాంటి దానికైనా మమ్మల్ని సంప్రదించగలరు. నేను డాక్టర్ అఖిల్ నాయక్, ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్, అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. వర్షాలు వస్తున్నాయి కాబట్టి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనకు ఒకసారికే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల అప్పుడు కూడా మనకు బ్లడ్ అవసరం ఉంటుంది. సో అందరూ బ్లడ్ డొనేట్ చేయడం అది మన హక్కు. అందరు బ్లడ్ డొనేట్ చేయాలి. అదొకటే కాకుండా బ్లీడింగ్ అయ్యే కండిషన్స్ అంటే లివర్ ప్రాబ్లం వల్ల వచ్చినా కానీ, ఇంకా ఇప్పుడు మనకి సీజనల్ డెంగ్యూ అని అంటున్నారు కదా, ఆ డెంగ్యూ టైంలో కూడా మనం ప్లేట్లెట్స్ పడిపోవడం, కొంతమందికి మోషన్ అనేది నల్లగా వెళ్తుందన్నమాట. ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఒక అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బ్లడ్ మనం డొనేట్ చేయడం అది మన హక్కు. అందరూ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. అంటే కొంతమంది బ్లడ్ ఎవరెవరు డొనేట్ చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు. వెయిట్ 50 kg కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డొనేట్ చేయవచ్చు. అలానే మీ హిమోగ్లోబిన్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతకి డొనేట్ చేసుకుంటే మంచిది. అదొకటే కాదు, రక్తం మనం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనలో మళ్ళీ కొత్త రక్త కణాలు ఫామ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మన ఆరోగ్యం గురించి. నేను డాక్టర్ అనుష అనంతుల, ఎంఎస్ జనరల్ సర్జన్, చైర్పర్సన్ ఆఫ్ అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట్. ఈరోజు మా హాస్పిటల్ నందు మేము మా స్టాఫ్ ఒక 25 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేశాము. ఈ బ్లడ్ డొనేషన్ కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే సీజనల్ డెంగ్యూ వల్ల ఎమర్జెన్సీగా చాలామందికి బ్లడ్ దొరకకపోవడం వల్ల మా హాస్పిటల్ నందు మేము మా సహకారం అందించాము. ఎవరికైనా ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలంటే మేము మా హాస్పిటల్ నుంచి సాయి బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేశాము. ఎవరైనా డబ్బు లేని వాళ్ళు కానీ కొంచెం పేద వాళ్ళకి తక్కువ రేట్లో ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి అడిగి దాని నుంచి మేము ఒక 25 మంది వాళ్ళకి ఒక బ్లడ్ డొనేషన్ చేశాము. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మా హాస్పిటల్ సంప్రదించగలరు. అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట. ఒకవేళ బయట అయితే 1800 అట్లా చెప్తున్నారు. ఒక 1200 నుంచి 1800 మధ్యలో ఇవ్వడానికి అడిగాము. తిరిగి వాళ్ళు కూడా అక్కడ ఒకవేళ ఎవరికైతే మీకు అవసరం తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా కంపల్సరీ ఇస్తే మంచిది. ఎందుకంటే మనం ఎట్లయితే డొనేట్ చేస్తామో బ్లడ్ అయితే పుట్టదు కదా, మనం ఇస్తేనే మళ్ళీ మనకి బ్లడ్ వస్తుంది. అంతేగాని బ్లడ్ని తయారు చేయడానికి ఉండదు. ఎవరి బ్లడ్ డొనేషన్ అనేది మంచి ప్రోగ్రామ్. అదేవిధంగా సీజనల్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ప్లేట్లెట్లు అనగానే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఉంటాయి, మల్టీ డోనర్ ప్లేట్లెట్ ఉంటుంది అనమాట. ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అనేది వెరీ కాస్ట్లీ అయిపోయింది. సో మా వంతు మా సహాయం చేసాం మేము మా హాస్పిటల్ తరపు నుంచి. ఒక 5 రోజుల నుంచి 7 రోజుల తర్వాత మనకి ప్లేట్లెట్స్ అనేది తగ్గడం మొదలవుతాయి అనమాట. కంటే తక్కువ తగ్గినప్పుడు మనం ప్లేట్లెట్ ఎక్కిస్తాం.